మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు క్యాంపెయినింగ్ భాగంగా 15వ వార్డు కూడా తిరగడం జరిగింది లాల్గఢ్ మల్లక్పేట్లో. ఒకటి చాలా బాధాకరమైన విషయం, ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫేర్గా జరగాల్సింది. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నిన్న జనగాం తిరిగాను, భువనగిరి తిరిగాను, అదేవిధంగా యాదాద్రి, వరంగల్ చాలా ప్లేస్లు నేను విజిట్ అయ్యి వచ్చాను. చాలా దగ్గర క్యాంపెయినింగ్ జరుగుతుంది. నేను ఒక్క విషయం అడగదలుచుకున్నాను. నిన్న జరిగిన ఒక సంఘటన 15వ వార్డులో చాలా దురదృష్టకరం. అది ఎవరు ఏమన్నా అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ గుండాయిజం తగదు అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. అది మంత్రి గారు ఉన్నారా, ఎమ్మెల్యే గారు ఉన్నారా, ఎవరు ఉన్నారా అనేది అది సెకండరీ ఇష్యూ. కానీ పార్టీ గుండాయిజం అనేది ఒక పార్టీ మీరు ఒక్కరే కాదు గుండాయిజం చేస్తే మేము కూడా చేయొచ్చు. కానీ మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. గుండాయిజం చేయలేదు. అది కూడా మహిళలపైన దాడి నేను ఖండిస్తున్నా. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా మహిళలపైన జరిగిన దాడి ఖండిస్తున్నా. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఈ విధంగా మీరు ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా కొట్టారో చూడండి, ముగ్గురిని, అది కూడా మహిళలని. మీరు మగవాళ్ళని ఎవరైనా కొట్టుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. ఆడవాళ్ళని కొట్టడం ఏంటి? మరి ఇదే నేర్పిస్తున్నారా బీఆర్ఎస్ పార్టీలో? గుండాయిజం చేయండి, కొట్టండి, ఈ విధంగా మాట్లాడండి అని చెప్తున్నారా? అది పద్ధతి కాదు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మరి దీనికి సమాధానం చెప్పాలా? ఇందాక ఇన్స్పెక్టర్ కూడా అడిగినాను, ఎఫ్ఐఆర్ అయిందంటే ఏ సెక్షన్స్ కింద అయింది అని చెప్పేసి. మనం ప్రతి మహిళను గౌరవించే సంస్కృతి మనది. ఈరోజు మేము అందుకే ఖబర్దార్ అని కూడా చెప్పాను నేను. మరి మేము దాడి చేయాలనుకుంటే చాలా బీభత్సంగా మేము ఆడవాళ్ళందరం వచ్చి రోళ్ళ రోకలతో దాడి చేస్తాం. మేము అట్లా చేయలేదే. మీరు క్యాంపెయినింగ్ చేసుకోండి, వేరే వాళ్ళని కూడా క్యాంపెయినింగ్ చేసుకోండి. మీ సత్తా ఉంటే గెలవండి, రాదు మీ పిరికితనం ఎందుకు? భయపడతారు, ఓడిపోతారు అనేది మీకు ఆ విధంగా మీ జీన్స్లో ఉంటే మరి ఇంట్లో కూర్చోండి. కానీ ఎదుట మంచి ప్రచార రథం మీద దాడి చేసి ఆ వైర్లన్నీ లాగేసి ఆడవాళ్ళని కొట్టడం ఇది మొగతనం అనిపించుకోదు. మగవాడు పోటీలో ఉన్నా ఆడది పోటీలో ఉన్నా సరిసమానమైన న్యాయం కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది రాజ్యాంగం. ఇక్కడ ఎమ్మెల్యేకి కానీ లోకల్ లీడర్స్కే కానీ అందరు తమ్ముళ్ళకే కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పద్ధతి కాదని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. అది ఏమైనప్పటికీ మీరు పోటీలో ఉన్నారు, మేము పోటీలో ఉన్నాం, మా అభ్యర్థి పోటీలో ఉంది, మీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నప్పుడు తిరగండి, మీ సత్తా ఉంటే గెలవండి. అంతేగాని మీరు దాడి చేయడం ఎక్కడ సంస్కృతి? ఇది ఎలక్షన్ కోడ్ ఉంది. మరి పోలీసులు నిద్రపోయినారా అని కూడా నేను ఇందాక అడిగిన. పోలీసులు లేకపోవడం, వాళ్ళందరినీ పక్కకు జరిపేసి ఈరోజు ఎఫ్ఐఆర్ అయినా కూడా యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి అని కూడా నేను సిఐ గారిని అడగడం జరిగింది. బట్ షూర్లీ